ఎమ్మెల్యేలు మార్పులు చేర్పులు ప్రభుత్వం చేస్తున్నా మరికొంతమంది ఆ పార్టీ మాకొద్దురా బాబు అనుకుంటే రాజీనామాలు చేస్తూ ఉన్నారు. ఆర్కే కావచ్చు, అంతకుముందు నలుగురు శ్రీదేవి కానీ, కోటంరెడ్డి కానీ, మేకపాటి కానీ, ఆనం కానీ వీళ్ళందరూ రాజీనామాలు చేసి బయటకు వచ్చిన పరిస్థితి. రీసెంట్గా అన్నా రాంబాబు గెద్దలూరు ఎమ్మెల్యే ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చాలా దుమారం రేపుతున్న పరిస్థితి. ఏంటి ఎమ్మెల్సీ అయితే ఏకంగా జనసేనలోనూ చేరిపోయిన పరిస్థితి. ఎట్లా చూస్తారు ఇవి? ఎమ్మెల్సీ 14లో వెలపటి రామకృష్ణ గారి బాబు పైన పోటీ చేశాడు విశాఖ తూర్పు నుంచి వంశీకృష్ణ. 19లో అతను సీట్ ఇవ్వాల, అక్రమాన్ని విజయ నిర్మల అని ఎవరికి ఇచ్చారు. అయినా అతను పార్టీకి పనిచేశాడు. 24 వచ్చేసరికి అతను ఆ పార్టీలో ఉండలేని పరిస్థితికి వచ్చాడు. అంటే కళ్ళ ముందు స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పి వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో ఉంటున్నారు. 4.5 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై తిరుగుతున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే చాలా స్పష్టంగా తను తెలివిగా పోటీ చేస్తే లోకేష్ గారి మీద ఓడిపోతాడు కాబట్టి ముందుగానే తెలివిగా ఎవరికో ఇన్ఛార్జ్ చెప్తున్నారని ముందుగానే ప్యాకప్ చెప్పుకొని పారిపోయాడు. ఇక ఈ లోకేష్ గారి పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత దగ్గర 4-5 నెలలకి నెల్లూరు జిల్లాలో 3 ఎమ్మెల్యేలు కోటరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, ఆన రామనారెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇలా ఉండవల్లి శ్రీదేవి ఏదైతే రాజధాని నుంచి వచ్చినారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు కోటరెడ్డి శ్రీధర్రెడ్డి గారు పబ్లిక్లో ఉండే వ్యక్తి. ఎమ్మెల్యే అంటే ఎప్పుడు ప్రజలతో సత్సంబంధాలు ఉండాలి. అలాంటి వాళ్ళని వాళ్ళ కాన్సెన్స్లో వాళ్ళు ఏయో హామీలు ఇచ్చుకుంటారు. మేము గెలిస్తే ఈ ఊరికి మంచినీళ్ళ ట్యాంక్ కట్టిస్తానో, లేకపోతే ఊళ్ళో రోడ్లు వేపిస్తానో, లేకపోతే నీళ్ళ మంచినీళ్ళ ప్రాజెక్టులు కానీ, లేకపోతే వ్యవసాయం సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యల పట్ల వాళ్ళు ఎక్కడైనా ఒక హామీ ఇచ్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఎమ్మెల్యేతో 10 నిమిషాలే మనస్ఫూర్తిగా మాట్లాడి నియోజకవర్గాల్లో వాళ్ళ సమస్యలు ప్రాధాన్యం ఇచ్చాడైనా? ఈయన ఎక్కడ ప్రాధాన్యం ఇవ్వాల. ఈయనకు తెలిసిందల్లా ఇంట్లో ఒంటరిగా కూర్చొని బటన్ నొక్కటం, వాలంటీర్తో స్కీములకు సంబంధించి అప్లికేషన్ పెట్టడం, అంతవరకు. ఎమ్మెల్యే ఎందుకు ఇతనికి? ఎలక్షన్లో ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎమ్మెల్యేలు కావాలి కాబట్టి ఎమ్మెల్యేలు. కానీ అదే కనుక ఎమ్మెల్యేలతో అవసరం లేని ముఖ్యమంత్రి ఉందంటే ఎమ్మెల్యేలు లేకుండా నాకు సంఘాలు ఓటేయండి అనే వ్యక్తి ఇతను జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ ఎమ్మెల్యేలు ముందుగానే ఇవాళ అక్కడ 4 ముందుగా నెల్లూరు జిల్లాలో 3, ముందు ఉండవల్లి శ్రీదేవి గారు 4, ఈ తర్వాత ఎమ్మెల్సీ గారు నిన్న ఒక మళ్ళీ 4 ఎమ్మెల్యేలు నిన్న కూడా గోదావరి జిల్లాలో జ్యోతుల చంటిబాబు కానీ, పిఠాపురం కానీ, అట్లాగే ప్రతిపాడు కానీ, ఇలాగే ప్రకాశం జిల్లా నుంచి వీళ్ళు కానీ. అంటే 4, 4, 8 151లో 8 లేచిపోయినాయి. ముందుగా ఒక ఎమ్మెల్సీ లేచిపోయారు. రేపు రాబోయే సంక్రాంతి పండుగ నాటికి జగన్మోహన్ రెడ్డి సీట్ ఇవ్వకపోతే బాగుండరా అనుకొని చెప్పి దండాలు పెట్టుకుంటున్న వాళ్ళు 100 మంది ఉన్నారు ఎమ్మెల్యే. ఆ ఉన్నోళ్ళల్లో నీకు సీట్ లేదంటే బాగుండు, ఎందుకంటే డైరెక్ట్గా ఇప్పుడు మొన్న దగ్గుబాటి వెంకటేశ్వర గారు పర్చూరు పోటీ చేశారు. ఆయన నేను గెలవడం మంచిదైంది, లేకపోతే ఈ రోడ్లో నన్ను జనం పిచ్చి తిట్లు తిట్టేవాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఎంత నీచ దిగజారిపోతే ఎమ్మెల్యేలు ముందుగానే పారిపోతారు సిద్ధంగా ఉన్నారో చూసుకోవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి కోసం విధేయతగా నిలబడి గుండెలు బాదుకొని గుండెల్లో ఉన్నాడు మా దేవుడు అంటూ పరిగెత్తిన వాళ్ళు వద్రాబాబు నీకు దండమని పారిపోతున్నారు. ఆ స్టేజ్కి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు కావాలను అనే ఒక యాడ్ వేసుకునే పరిస్థితికి వచ్చారండి. టూలెట్ బోర్డులు యాడ్లు పెట్టుకొని ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఖాళీ ఉందని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితిలో నడుస్తుంది.